ద హంటర్ చాప్టర్ 1 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 1 నిమిషము. మిస్టరీ థ్రిల్లర్ సినిమా, యూఏ సర్టిఫికేటు. ఇది రిలీజ్ అయిన తేదీ వచ్చి 13 జూన్ 2025. శివ ఒక క్రైమ్ రైటర్. అంటే క్రైమ్ సీన్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కుళ్ళిపోయిన శరీరం కూడా ఉంటే ఆ యంగ్లో ఉన్నప్పుడు లేదా బాగున్నప్పుడు ఎలా ఉంటుందో రాసేటువంటి ఒక ఫ్రంట్ ట్రాన్సాంట్ స్కీమ్. ఆయనకు ప్రాబ్లం ఉంటుంది. ఫ్రంట్ ట్రాన్సేట్ ఎస్కిలమిక్ అనేటువంటి ఒక జబ్బు ఉంటుంది, అటాక్ వస్తుంది. అంటే ఏంటంటే అతను ఒక 1 మినిట్ ఫ్రీజ్ అయిపోతాడు. అట్లా వన్ మినిట్ ఫ్రీజ్ అయిపోతాడు. ఒక మర్డర్ కేసులో చెన్నైలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది యాక్చువల్లీ తమిళ సినిమా డబ్బింగు. అక్కడి బోర్డులు మాత్రమే పెట్టారు మొత్తము, ఇక్కడ తెలుగుదనానికి మార్చలేదు ఎక్కడ కూడా. వైభవ్ రెడ్డి, కోదండరామిరెడ్డి, మన ఖైదీ, దొంగమొగుడు ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు చిరంజీవితో దాదాపు 30 పైన సినిమాలు కాంబినేషన్లో చేసిన కోదండరామిరెడ్డి కుమారుడు ఈ వైభవ్ రెడ్డి. గొడవతో హీరో అయ్యాడు. మరి అతను వైభవ్ రెడ్డి శివగా చేసినటువంటి సినిమాలో నందిత శ్వేత కల్కిగా అతి ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక తాన్యా హోప్ ఇందూజా అనేటువంటి పోలీస్ అధికారిని పాత్రలో ఆమె ఆకట్టుకుంది. సరస్ మీనన్ కావ్యగా నటించినటువంటి ఈ సినిమాలో సురేష్ చక్రవర్తి భాస్కర్గా, తర్వాత ప్రణీతి ప్రవీణ్ ఆదినిగా నటించినట్టు ఈ సినిమాకి షరీఫ్ ఘోష్ డైరెక్టర్ కాగా, సాయి కిరణ్ బత్తుల ప్రొడ్యూసరు. ఇక అరోల్ కరోలి మ్యూజిషియన్ అయినటువంటి సినిమాకి ఉదయ్ కుమార్ బాలాజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, బాలాజీ కే రాజా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి నిండుదనాన్ని చేకూర్చింది. ఇక సినిమా కథ ఏంటి? తాగుబోతులా మారి తన జీవితంలో తన ప్రేయసిని పోగొట్టుకున్నటువంటి బాధలో ఉన్నటువంటి క్రైమ్ రైటర్ శివ ఒక ఇన్వెస్టిగేషన్లో ఒక హంటర్ చేసేటువంటి హత్యల్ని పరిశోధించడానికి దిగినటువంటి ఒక లేడీ ఆఫీసర్ ఆమెకి సహకరిస్తాడు. అంతకుముందు మగ ఆఫీసరు టేకప్ చేసినటువంటి కేసుని ఆ తర్వాత ఒక లేడీ ఆఫీసర్ ఇందూజా ఆమె టేకప్ చేస్తుంది. తాన్యా హోప్ ఆ పాత్రకి చక్కటి గ్లామర్ని తీసుకొచ్చి నిండు టైట్ ఫిట్లతో బాగా అలరించింది ఆమె. అట్లాగే ఈ హత్యలు చేసింది ఎవరు అనేది ఒక లేడీ చేసిందని, ఆ లేడీ పేరు కల్కి అని, ఆమె పెంపుడు కూతురు చావుకు కారణమైనట్టు ఒక హాస్పిటల్ మీద రివెంజ్ తీసుకునే క్రమంలో ఇది జరిగిందని చెప్పి క్రైమ్ రైటర్ వైభవ్ చెప్తాడు. అంటే వైభవ్ అంటే శివ, పాత్ర పేరు శివ. దీనికి సురేష్ చక్రవర్తి భాస్కర్ అనే పోలీస్ అతను హెల్ప్ చేస్తాడు అనేది కథనం. సో చివరిలో ట్విస్ట్ ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్కి కారణమైనటువంటి వ్యక్తి శివ కాబట్టి ఆమె ఆశయం నెరవేర్చడానికి శివనే హంటర్ అనేది లాస్ట్లో వచ్చిన క్లైమాక్స్. ఒక డిఫరెంట్ కథ. ద హంటర్ ద చాప్టర్ 1 అంటే చాప్టర్ 2 కూడా ఉందేమో. చాప్టర్ 1 అని చెప్పేసి మొత్తానికి ఒక అరోల్ కరోలి అనేటువంటి డైరెక్టర్ మ్యూజిక్ చేసినటువంటి సినిమాకి షరీఫ్ ఘోష్ చేసినటువంటి డైరెక్షన్ ఆకట్టుకునే విధంగా సాగింది. ఆ క్రైమ్ రైటర్గా ఇతను వేసే డిజైన్లు అవేం బాగుంటాయి. ఇంటర్వ్యూకి ముందు అటాక్ వచ్చినట్టు చూపెట్టి దాన్నే ఇంటర్మిషన్గా మార్చినటువంటి స్టైల్ బాగుంది. అట్లాగే కథలో మంచి టెంపో మెయింటైన్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ అంతా క్రైమ్ రైటరు హత్యలు జరుగుతున్నాయి. ఆ హత్యల్లో ఏంటంటే బాడీ పార్ట్స్, చెయ్యి ఓ దగ్గర, కాలు ఓ దగ్గర, తర్వాత మొండెమో దగ్గర ఉంటుంది, తల దొరకదు. అక్కడ ఏదో ఒక మాస్క్ లాంటిది పడేసిపోతుంటాడు హంటరు. అది ఎవరు పడేస్తున్నారు ఏం సంగతి అంటే ఈ 4-5 బాడీస్ కూడా ఒకలేగా, ఒకరు మగ, ఒక ఆడ, ఒక ఇట్లా రకరకాల తేడాలతో ఉంటాయి. సెక్సువల్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మగ కానీ ఆడ కానీ ఏదైనా కావచ్చు అన్నట్టుగా ఉంటుంది. అయితే ఎవరు ఇది అంటే ఎందుకోసం చేస్తున్నారు అనే దాని మీద పరిశోధన కోసం ఒక అధికారి దిగితే ఆ అధికారి కూడా అదృశ్యమైపోతాడు, అతను కూడా అర్థమైపోతాడు. ఆ తర్వాత దిగినటువంటి ఆడ ఆఫీసరు ఇందూజా ఈ క్రైమ్ రైటర్ను కూడా అనుమానిస్తూ జాగ్రత్తగా అతనితో పని తీసుకుంటూ ఉంటుంది. అతని వ్యక్తిగత జీవితం ఏంటంటే అతను ఒక డైరెక్టర్గా కోకో అని ఫ్రెండ్ పిలుస్తుంటాడు. డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వస్తే అక్కడ అమ్మాయిని ఆకర్షితుడై ఇష్టపడతాడు. ఆ అమ్మాయి ఇతను కలిసి సరదాగా వెళ్తుంటే యాక్సిడెంట్లో ఆ అమ్మాయి చనిపోతుంది.
అది తన వల్లే జరిగింది అని ఒక బాధ, ఆమెను కోల్పోయినటువంటి ఒక విషాదం నుంచి కోలుకోకుండా తాగుబోతవుతాడు. అయినా క్రైమ్ రైటింగ్ చేస్తూ ఉంటాడు. అతను ముంగట ఏదన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు అక్కడ బాడీ మాట్లాడినట్టు అతనితో ఆ డిసప్పాయింట్ అయినటువంటి చూపించేటువంటి వేసినటువంటి సౌండ్ కూడా మ్యూజికల్ ఎఫెక్ట్, మ్యాజిక్ సౌండ్ అంటారు దాన్ని. ఆ మ్యాజికల్ సౌండ్ కానీ ఆ డిసప్పియర్ అయినటువంటి ఆ గ్రాఫిక్స్ కానీ బాగా కుదిరాయి. చాలా బాగుంది అది విఎఫ్ఎక్స్. అట్లాగే మొత్తానికి ఏంటంటే వైభవ్ రెడ్డి నటన కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. నందిత శ్వేత క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మనకి ఎంటర్ అవుతుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పే దాంట్లో ఆమె ఒక అనాథ కూతుర్ని పెంచుకొని ఆమె పెద్ద అయిన తర్వాత ఆమె దాదాపు ఆమె అంత హైట్ అయిన తర్వాత చక్కగా ఒక జీవితం కంటిన్యూ అవుతుంది అనుకున్న టైంలో ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయి చనిపోవడము, ఆమెకి షాక్ తగులుతుంది. అయితే ఆ బతికే ఉంది అని తెలుస్తుంది. తర్వాత ఆమె నర్సుగా పనిచేస్తుంటుంది అదే హాస్పిటల్లో. బతికున్నటువంటి అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ పరుగు పోతుందని చెప్పేసి ఆమెని ఆ హాస్పిటల్లే కాల్ చేసేయమని చెప్పేసి సలహా ఇచ్చినటువంటి దాన్ని బట్టి హాస్పిటల్లే కాల్ చేస్తే ఆ ఎవరైతే కాల్చడానికి కారకుడైనటువంటి డాక్టర్ని, ఆ పోలీస్ అధికారిని, దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ చీల్చి చెండాడుతుంది కల్కి. అయితే కల్కే చేసిందా ఇంకెవరైనా చేశారనే సస్పెన్స్తో లాస్ట్లో ఈ వైభవ్ స్టోరీ శివ ఉంది కథ ముగుస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నటువంటి సస్పెన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా బాగా తీసుకొచ్చారు. ఊహించని విధంగా సాగుతుంది. అయితే మనకు తమిళ్ వాతావరణం ఒక్కటే ఈ సినిమా, మిగతా అంతా కూడా కథ చాలా టెంప్టింగ్గా సాగుతూ ఒక మంచి ఫ్లోలో వెళ్ళిన సినిమా ఇది ద హంటర్ చాప్టర్ 1. సో సస్పెన్స్ ప్రియుల్ని ఖచ్చితంగా అలరించే విధంగా ఉన్నటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. పాటలు, పద్యాలు, టైం వేస్టు అన్ని ప్రక్రియలు అన్నీ పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా తీసినటువంటి సినిమా హంటరు. ది హంటర్ చాప్టర్ 1 నీట్గా ఎటువంటి అశ్లీలత లేకుండా చాలా నీట్గా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా వచ్చినందుకు యూఏ సర్టిఫికేట్ వచ్చింది. హత్యల్ని కూడా ఎక్కడ కూడా భయంకరంగా చూపించకుండా చాలా నీట్గా చూపించారు. అన్నీ కూడా పార్ట్స్ వచ్చినా కూడా మనకి ఎక్కడ వికృతంగా లేకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు. సో ఇతను డైరెక్టర్కి మంచి భవిష్యత్తు కనిపించింది. ఇతను షరీఫ్ గౌస్కి బాగా చేశాడు సినిమా. సో వైభవ్ రెడ్డికి ఎందుకో సక్సెస్లు రావట్లేదు. తమిళంలోనే అతనికి ఎక్కువ స్థిరపడ్డాడు. తెలుగువాడైనటువంటి కోదండరామిరెడ్డి కుమారుడైనటువంటి వైభవ్ రెడ్డి. సో మొత్తానికి ఈ సినిమా ద్వారా కొద్ది గొప్ప అక్కడ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో మనకి డబ్బింగ్ అయినటువంటి ఈ సినిమా ఇక్కడ అంత జనాల్ని ఆకట్టుకోలేకపోతున్నా కూడా సినిమాలో మాత్రం సరుకుంది. మంచి సస్పెన్స్ సినిమా. సో ఈ సినిమాని 100% ఈ క్రైమ్ సస్పెన్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. సో 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. చివరిలో ఒక మాట, నందిత శ్వేత నటన కూడా చాలా బాగుంది. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.